హాయ్ హలో అందరికీ. ఈరోజు పేపర్తో ఫ్లవర్ చేయబోతున్నాము. చూడండి దాని మేకింగ్. ఫస్ట్ ఒక బ్యాంగిల్ తీసుకోవాలి. దాని ఒక రెడ్ పేపర్ పెటల్స్ కోసం, అంటే పువ్వు రెక్కల కోసం, దానికోసం సర్కిల్ పెట్టి అన్ని పువ్వు పెటల్స్ కోసం రౌండ్ పీస్ ఏదైనా తీసుకొని మనం కట్ చేసుకోవచ్చు. పెటల్స్ రెడ్గా కావాలి కాబట్టి రెడ్ కలర్ పేపర్ తీసుకున్నాను. దాన్ని అలా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఎందుకంటే పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ రాదు కాబట్టి మనం ఏదైనా బ్యాంగిల్ ఏదైనా రౌండ్ వస్తువు ఇలా రౌండ్గా ఉన్నదాన్ని మన పువ్వు మొగ్గ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి రెక్కలు మొగ్గ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇది మా మిడిల్ భాగం అన్నమాట పువ్వుది. ఇలా మొగ్గలాగా షేప్ రావడానికి చేసుకోవాలి. ఆ మొగ్గ చుట్టూ మన రెక్కలు అంటే పువ్వు పెటల్స్ అంటే పువ్వు యొక్క రెక్కలు, దాన్ని ఇలా ఒక్కొక్క ఇలా తయారు చేసుకోవాలి. మొత్తం కలిపి ఒక్కొక్కటిగా అలా చేసుకున్న తర్వాత అన్నీ ఇలాగా చేసుకొని దాని బేస్ కోసం దాని తర్వాత దాన్ని ఇట్లా రౌండ్గా ఫోల్డ్ చేసుకోవాలి సన్నగా. ఎందుకంటే సన్నగా ఉంటే మనకి పువ్వు కాడ గట్టిగా ఉంటుంది కాబట్టి సన్నగా దాన్ని మడత పెట్టుకుంటే దాంట్లో ఉన్న పేపర్ గట్టి అయిపోతుంది అన్నమాట. లాస్ట్ పీస్లో గమ్ పెట్టేసి ఇలా చేసేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకుంటే అది ఆరిపోద్ది గమ్ అనేది. తర్వాత దాని రెక్కలు రెడీ చేసుకోవాలి. దానికి అన్ని రెక్కలు గ్లూ పెట్టేసి ఇలా ఒకదానికి ఒకటి అమర్చుతూ షేప్ కరెక్ట్గా వచ్చేంత వరకు అన్నీ కలుసుకొని మధ్యలో మన కాడ పువ్వు యొక్క కాడని ఇలా రెడీ చేయాలి. చూడండి, రెడీ చేసేసాము. ఆ కాడ అన్నీ స్ట్రాంగ్గా కలుపుకోవడానికి ఇలా పెట్టిన తర్వాత గమ్ము దాని మధ్యలో ఒక గోల్డ్ది లుక్కు కొరకు తీసుకున్నాము. ఇక ఆ కాడ అలా వైట్ పేపర్ కాకుండా గ్రీన్గా ఉంటుంది కాబట్టి కొద్దిగా న్యాచురల్ కలర్ అని కనిపించేటట్టు మనం చేసుకోవాలి. ఈ గ్రీన్ కలర్ రోల్ తెలుగు మనకి అంత రాదండి, కొద్దిగా కవరప్ చేస్తుంటాను, మిస్టేక్స్ అవుతుంటాయి, మీరేమనుకోకండి. పువ్వు యొక్క లీవ్స్ అండి, ఆకులు షేప్లోకి రావడానికి ఇలా కట్ చేసుకోవాలి. పేపర్ని బాగా మడతపెట్టి మనకి 3 పువ్వులు వచ్చేసాయి. దానిని ఇంకా కొద్దిగా షేప్గా చేయడానికి కత్తెరతో కొద్దిగా కట్ చేసి ఇలా కట్ చేసుకుంటూ సైడ్లు కొద్దిగా అంటే ఒరిజినల్ లుక్ అంతా కాకుండా మనకి కొద్దిగా దగ్గరగా ఉన్నట్టు. ఇవి చూస్తుంటే రోజ్ పువ్వు ఆకులకు ఉన్నాయి కదండి, అంటే దానంతలా లేవు కానీ కొద్దిగా దగ్గరలో. ఓకే అండి, ఇలా గమ్ పూసుకొని ఒక కాకు పెట్టుకుంటూ అన్ని 3 ఆకులు పెట్టేసాము. 3 ఆకులు పెట్టేశాక కొద్దిగా టైం ఇవ్వండి, అది ఆరిపోతుంది. అలాగే ఫ్రెండ్స్, నేను కొత్తగా ఛానల్ మొదలుపెట్టాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఆల్ ఇన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కొత్త వారు ఏదైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి పువ్వు ఎంత బాగా రెడీ అయిపోయిందో. మనం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.